నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మున్సిపాలిటీ చైర్మన్ ఎడ్మా సత్యం మాట్లాడుతూ కల్వకుర్తి మున్సిపాలిటీలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడడం సరికాదని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం అన్నారు. అన్యాక్రాంతమవుతున్న ప్లాట్లలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎంత పెద్ద పార్టీ నేత ఉన్నా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని, కల్వకుర్తికి సంబంధించిన ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న మీకు, ప్రతిపక్ష పార్టీలో ఉన్న మాకు ప్రతి ఒక్కరికి ఉన్నదని, మేము చివరి వరకు ప్రజల కోసమే పనిచేస్తామని, ప్రజల కోసమే నిలబడుతున్నామన్నారు. మాకు అన్ని తెలిసే ఆనంద్ కుమార్, నువ్వు ఎంతమంది కాళ్ళు పట్టుకున్నావో, ఎంతమందిని తొక్కి ఎంతమందిని బ్రతిమాలుకుంటూ వస్తున్నావో, నువ్వు ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే వ్యక్తివని, ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కల్వకుర్తిలో అన్ని అరాచకాలకు పాల్పడుతున్నావని, ఏ అసత్యపు ఆరోపణలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజలే నీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, కాబట్టి నీ సినిమా మరియు నీ ట్రైలర్ అట్టర్ ఫ్లాప్ కాబోతుందని, మీరు ఎన్ని ట్రైలర్ వేసినా ప్రజల మన్ననలు పొందలేరని, నువ్వేంటో కల్వకుర్తి ప్రజలకు బాగా తెలుసు అని, ఎవరిని గెలిపించాలో ఎవరిని పడగొట్టాలో రాబోయే ఎలక్షన్ లో ప్రజలు నీకు బుద్ధి చెప్తారన్నారు. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని ఇకనైనా నీతి నిజాయితీగా ఉండే మార్గాన్ని ఎంచుకో అంటూ హెచ్చరించారు. రాయండి మీరు. నేను దొంగ అంటున్నా కదా, వాళ్ళ దొంగ అని ఏనన్నా తప్పు నేను చేసినట్లయితే ఏ గుళ్ళో కానీ, ఏ మదిలో కానీ, ఏ చర్చిలో కానీ నేను ప్రమాణం చేస్తాను. రమ్మని వాడిని. నా పేరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మాట్లాడాను. చైర్మన్ ఉన్నాడు, వైస్ చైర్మన్ ఉన్నాడు. మాజీ చైర్మన్ తోటి ఏం పని ఉంది? కౌన్సిలర్ లేరు. నువ్వు కౌన్సిలర్ ఉన్నావు కదా, నువ్వు మంచివాడవే, దొరవే, ఎందుకు గెలవపోతుంది? మమ్మల్ని దొంగలకు గెలిపించిండ్రు. మళ్ళీ ఇంకో మొత్తం 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఎన్నేళ్ళు ఉన్నావు? ఎన్నిసార్లు కాంగ్రెస్ లో పోయినా, ఎన్నిసార్లు బీఆర్ఎస్ లోకి వచ్చినావు 10 ఏళ్ళ? మాకు మచ్చం. మేము 10 రూపాయలు కూడా మీకు మేము ఒకరిని ఆశించేటోళ్ళం కావు. మా పని ఏందో మేము చేసుకుంటాం. మేము రాజకీయం కొరకు మేము రాజకీయాలకు రాలే. మాకు ప్రజల అభిమానం ఉన్నది, దేవుని అనుగ్రహం ఉన్నది. గెలిచినాము, చైర్మన్ అయినాము, అంతే. ఇప్పుడు రాజకీయం చేసినా బతకాలే. మాకు అది లేదు. నా కష్టం. నేను ఆడ గిన్నెల కాడ కూర్చున్నా, నేను కిరాయికి ఇచ్చుకొని బతుకుతున్నాను. మాకు దొంగలు మమ్మల్ని అంటే మేము బాధపడతాం. దయచేసి మీరు ఏదున్నా మీరు కరెక్ట్ మాట్లాడాలి, కరెక్ట్ ప్రజల పక్షాన ఉండాలి. మీ చేతులైతే నమస్కరిస్తున్నా. ప్రెస్ మీట్ కాదు, నా పేరు తీసుకున్నందుకు దొంగలు 10 ఏళ్ళ సంది దొంగలు సిరిసేలం ఏం చేసినావు? చేసినప్పుడు నువ్వు ఉన్నావు కదా ఎంబడి. పెద్ద మాట నువ్వే తీసుకున్నావు. ఏదో ఒకటి అడ్డం పెడతాడు. అది అంటాడు, దానిపై గుడి అంటాడు, ఒకసారి దాని బడి అంటాడు. దానికి దీనికి ఏం సంబంధం? రాజకీయం చేస్తే కరెక్ట్ చేయాలి. అవసరమైన మాటలుగా ప్రజలకు అవసరం వచ్చే పనులు ఏంటి? మేము శాంక్షన్ చేసుకొని మున్సిపాలిటీకి పైసలు పెట్టుకుంటే ఆపి పని చేయకుండా ఆపిండు. 6 నెలలు ఎమ్మెల్యే గారు వచ్చి టెంకాయ పెట్టిపోయిండు, పని ఆపిండు. ఇంత స్వార్థ రాజకీయం ఉంటుందా? మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే చేయాలి, ఎవరినైనా కానీ. నేను నా కొరకు చేస్తలేవు, నా ప్రజల కొరకు చేస్తున్నాను, నా వాళ్ళు ఉన్న ప్రజలకు చేస్తున్నాం. ఇప్పుడు శ్రీజనం అధికార పార్టీ ఇదే ఎమ్మెల్యే గారు, ఆ రోజు ఎమ్మెల్సీ, ఆ రోజు ఎమ్మెల్యే లేడు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే, ఎమ్మెల్సీ ఆయనే, ఎమ్మెల్యే వారే, ముఖ్యమంత్రి వారే, అన్ని వారే. ఆయన ఎలా పోవాలి? కాంగ్రెస్ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా ఆయన దానికే పోవాలి. ఎన్నిసార్లు మారి మీకు తెలియదా? ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ, ఎన్నిసార్లు టీఆర్ఎస్ పార్టీ 10 సార్లు తప్పి కొడతాం. మమ్మల్ని తప్పి కొట్టే మీ జాగిర్ లేదు కల్వకుర్తిలా. ఇవాళ గమ్మత్ ఏంటంటే టీఆర్ఎస్ నాయకులను తరిమి కొడతాం, ఊళ్ళకి వెళ్ళి ఎల్లగొడతాం. ఆయన 22 సీట్లు గెలుస్తానంట, గెలవమని. ఇలా గమ్మత్ ఏంటంటే ఇవాళ రాయాలి ఇవన్నీ పరిస్థితి లేదు. మేము చివరి పొట్టు వరకు రాజకీయాలంటే సేవ చేయడం, రాజకీయాలంటే ఏడవ తాడపోయి పంచాయతీ చెప్పి ప్రోకల్పం చేసుడు కాదు. రాజకీయాలంటే సేవ చేసుడు మా చివరి
ప్లాట్ల విషయంలో మేము విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే అట్టి ప్లాట్లు అన్యాక్రాంతం అయిపోతున్న సందర్భంలో ఆగస్టు నెలలో కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఓవరాల్గా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మొన్న 12వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే అందులో బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధం ఉండేది. ఇక్కడ అంశం ఏంటంటే అన్యాక్రాంతం కాబోతున్న ప్లాట్లలో ఎవరు ఎంత పెద్దవాడన్నా సరే, అది బీఆర్ఎస్ పార్టీ ఉండని, ఏ పార్టీ అయినా ఉండని, మేము బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరున్నా చర్య తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే కల్వకుర్తిలో ఉన్నటువంటి ప్లాట్లను కానీ కల్వకుర్తికి సంబంధించిన ఆస్తులను కాపాడే బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంది, అధికార పార్టీగా మీ మీద ఇంకా ఎక్కువ గురుతరమైన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల విషయంలో అందరం కలిసి, ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరగదు కాబట్టి విమర్శలకు పోకుండా మేము ఎంత క్లియర్గా చెప్పినాం. ఇందులో వాళ్ళకు సహకరించిన అధికారులు ఎవరు, వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా, నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి, మేము ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొస్తున్న సందర్భం ఏంటంటే, మీరు దయచేసి కల్వకుర్తిలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ ప్లాట్ల ఇటువంటి విషయంలో ఖచ్చితంగా కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ ఒక ఆదేశాలు చేసి ఇటువంటి విషయాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇంకా చాలా అలిగేషన్ చేసిండు. ఎందుకంటే ఈ ప్లాట్లలో మా చైర్మన్కి సంబంధం ఉందని, వైస్ చైర్మన్కి సంబంధం ఉందని, అవన్నీ నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు పెద్దలు శ్రీశైలం గారు చైర్మన్ ఉన్న 5 సంవత్సరాలు కానీ, మేమున్న 5 సంవత్సరాలు కానీ, అప్పుడు జరిగిన మున్సిపాలిటీ ప్లాట్లకు మేము బాధ్యత వహిస్తాము. మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సర్పంచులు ఇద్దరు కూడా మీ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని గ్రామ పంచాయతీ ప్లాట్లు ఎక్కడెక్కడ పోయినా మీరు బాధ్యత వహించి ఆ ప్లాట్లను కాపాడిన, అసలు ప్లాట్లు ఉన్నాయా, అసలు గ్రామ పంచాయతీ లేఅవుట్లో ప్లాట్లు ఉన్నాయా, అది మీ మీద బాధ్యత ఉంది. చాలామంది రాజకీయ సన్యాసం తీసుకుంటారా, గుళ్ళకి పోతారా, అది మీరు చెప్తున్నారు. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. రాజకీయాలు ఉన్నోళ్ళకి అవి ఏంటంటే డైలాగులు కొట్టడానికి వస్తుంది. మేము నీతి నిజాయితీగా, రాజకీయం అంటే సేవ చేయడం కాబట్టి చివరి వరకు కూడా మాకు అవకాశం ఉన్నంత వరకు కూడా బీదలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉంటాం. అది రాజకీయ సన్యాసం అంటే ప్రజలు మీకు ఆల్రెడీ సన్యాసం వైపు స్టార్ట్ చేసినాం. అది ప్రజలు ఇస్తారు. మనం నేను అనుకుంటే కాదు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల తీర్పు గొప్పది. కాబట్టి మనం ఎవ్వరం కూడా అహంకారపూరితంగా లేకుండా అప్పుడే మనం చైర్మన్ అయినట్టు, మనమే ఎమ్మెల్యే అన్నట్టు, ఇటు కల్వకుర్తిలో నేనే మొత్తం అన్నట్టు. దయచేసి ఎమ్మెల్యే గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి గత చరిత్ర చూడాలి. ఎంతమంది పెద్ద నాయకులను వాడుకొని ఏ స్థాయికి వచ్చి అవసరానికి కాళ్ళు పట్టుకునేది, అవసరం తీరినాక బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కల్వకుర్తిలో అన్ని అరాచకాలకు ఏడ పంచాయతీ ఉంటే వాళ్ళే. ఈ నిరాధారమైన ఆరోపణలు ఎవరు కూడా వాళ్ళు ప్రజలు నమ్మే విశ్వసించే స్టేజ్లో లేరు. ఆల్రెడీ బుద్ధి చెప్పారు వాళ్ళకు. కాబట్టి దయచేసి వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మీరు ఏదో సినిమా ట్రైలర్ స్టార్ట్ అయింది, సినిమా ముందు అంటారు కదా, మీ ట్రైలర్ అటర్ ఫ్లాప్ అయిపోయింది, మీ సినిమా కూడా అటర్ ఫ్లాప్ కాబోతుంది. మీరు ఎన్ని ట్రైలర్లు వేసినా, ఎన్ని సినిమాలు వేసినా ప్రజల యొక్క మన్ననలు పొందలేరు. మీరు ఏందనేది కల్వకుర్తి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మార్చుకొని, మీ పద్ధతులు మార్చుకొని, ఇంటుగా మీరు అంటారు కదా మా ఎమ్మెల్యే గారు నీతి నిజాయితీతో పనిచేస్తున్నారని, మళ్ళీ ఎమ్మెల్యేని ఆదర్శంగా తీసుకోండి, నీతి నిజాయితీ ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా చట్ట వ్యతిరేక పనులు కార్యకలాపాలు చేయకుండా ప్రయత్నం చేసి మంచి పేరు చేసుకొని ప్రజల మన్ననలు పొందండి. అంతే తప్పించి ఏదో ఎక్కడో సంబంధం లేనిది మాకు బురద అంటే కట్టి పర్సనల్గా మాట్లాడి ఇవన్నీ మీకు భావ్యం కాదని తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏ ప్రజాప్రతినిధి లేడు కాబట్టి అధికారుల ఇష్టారాజ్యం అయిపోయింది. అక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ, ఎంఆర్ఓ కానీ, వీళ్ళ మీద ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది బాధపడుతున్నారు మున్సిపల్ విషయంలో కానీ, ఎంఆర్ఓ విషయంలో కానీ, మీరు సబ్ రిజిస్ట్రార్ విషయంలో కానీ మీరు దయచేసి, ఎందుకంటే
మేము కూడా ప్రతిపక్ష పార్టీగా మాకు పోరాటం చేస్తున్నాం. సందర్భం చిక్కినప్పుడల్లా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఓకే అన్నిటిని కూడా ఓవర్లు చేసుకుపోతున్న సందర్భంలో వాళ్ళకి ఏంటంటే మేమేదో అధికార పార్టీ కొందరు నాయకులకు అండదండలు ఉన్నాయి మాకు అనే దాంతో ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్ళ మీద మీరు ఉండాలని, బీదలకు ఇబ్బంది లేకుండా చేయాలని సందర్భంగా కోరుకుంటూ 2019లో మహమ్మద్ షాహిద్ అమ్మిండు, 2009లో షాహిద్ వైస్ చైర్మన్ భూమి అమ్మిండు. వాళ్ళు లేఅవుట్ తీసుకున్నారు, రాముడు ప్లస్ సుజాతని. 2020లో అప్పుడు గ్రామ పంచాయతీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు లేఅవుట్ తీసుకున్నారు. ఆ లేఅవుట్లో కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి 47 నుంచి 51 నెంబర్ వరకు 5 ప్లాట్లు గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. అప్పుడు 2020లో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ ఇన్వైట్ చేసినప్పుడు మొత్తంగా లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. దానిలో భాగంగా కల్వకుర్తి మున్సిపాలిటీకి 12,000 దరఖాస్తులు వచ్చినాయి. అదే మున్సిపల్ సంబంధం లేదు, అది ఎవరు తెలియదు. అది ఓన్లీ రాష్ట్రానికి సంబంధించిన వెబ్సైట్, రాష్ట్రం హెడ్ ఆఫీస్ తెలిసే విషయము. అప్పుడు ఆ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ మీద నిర్ణయం తీసుకుంటే అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎల్ఆర్ఎస్ డబ్బులు లేకుండా చేయాలి, నో బీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్, మేము అధికారంలోకి వస్తే మేము ఫ్రీ ఎల్ఆర్ఎస్ చేసామన్న సందర్భంలో ప్రజలు కూడా విశ్వసించారు. ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తర్వాత ఇవాళ ఎల్ఆర్ఎస్ ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు. వాళ్ళ హామీ ఇంట్లో కూడా అన్నిట్లో ఏ విధంగా తుంగలో దొరికిరో ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా తుంగలో దొరికిరు. దానిలో భాగంగా 2020లో వాళ్ళు 5 ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ అమౌంట్ కట్టారు. ఇలా చేయాల్సింది ఏంటంటే ఓకే అది మీరు చెప్పారు టీఆర్ఎస్ వాళ్ళు ఉండాలి, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా ఎవరున్నా అధికారుల ప్రమేయం లేకుండా జరగదు. కాబట్టి నేను భూమి అమ్మిన ఎంత పెద్ద అబద్ధం అంటే ఆ రకంగా ఒక కథ అల్లి దీనికి ఎల్ఆర్ఎస్ ఇంకోటి ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకో పెద్ద అబద్ధం. చైర్మన్ వైస్ చైర్మన్ ఈ ప్లాట్లను 2020లో ఎల్ఆర్ఎస్ అప్లై చేసిరండి. 2020లో ఎల్ఆర్ఎస్ అనేది గవర్నమెంట్ సైట్ మీద మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరూ కట్టుకోమని అప్లికేషన్ పెట్టుకోమని ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు అది మున్సిపాల్కు సంబంధం లేదు, మున్సిపల్ వచ్చి పెట్టుకునేది లేదు, మున్సిపల్ సైట్ కాదు. ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే వెబ్సైట్లో పెట్టుకున్నారు. అది ఇక్కడ ఉన్న హైదరాబాద్కి వెళ్ళి పెట్టుకున్నారు, కొంతమంది బయట దేశంలో ఉన్న కూడా ప్లాట్ఫామ్ వాళ్ళు అందరూ పెట్టుకున్నారు. అది ఆన్లైన్ ప్రాసెస్. మీరు చెప్పే విధానం ఏంటంటే ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఈ ఎల్ఆర్ఎస్ పైసలు కట్టిరు, వాళ్ళకి ఆ రోజు తెలియదా అన్న. ఆన్లైన్లో 11,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు కల్వకుర్తి ప్లాట్. 11,000 దాదాపు ఇప్పుడున్న లిస్ట్ ప్రకారం ఇప్పుడు కమిషనర్ చేసింది. మున్సిపల్ చైర్మన్ తెలియదు, కమిషనర్ తెలియదు, ఈవెన్ టౌన్ ప్లానర్ కూడా సైట్లో రాదు. అది ప్రభుత్వ సైట్. 11,000 మంది దరఖాస్తులు కట్టి మేము కమిటీ వేసినమాట. వాస్తవంగా మీరు కూడా అందరూ ఈరోజు కమిషనర్ గారికి దీని మీద మీరు అడగాలి. వాళ్ళు చెప్పింది ఏంటంటే చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్తో కూడిన కమిటీ 22లో పెట్టుకొని మేము కలెక్టర్ పంపాలా లేదా అని తీర్మానం చేసినాం. వాళ్ళు తీర్మానం చేస్తే తీర్మానం కాపీ ఉంటుంది మున్సిపాలిటీలో. తీర్మానం చేస్తే తీర్మానం కాపీ మున్సిపాలిటీలో ఉంటుంది. అప్పుడు కమిటీ ఉన్నదా? చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిల్ కమిషనర్తో కూడుకున్న కమిటీ జరిగిందా? ఒకవేళ తీర్మానం అయిందా? ఎంత ఘోరమైన అబద్ధం అంటే అంత పెద్ద ఘోరమైన. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఎల్ఆర్ఎస్ కట్టిన వాళ్ళందరూ మేము మా టేబుల్ వేసుకొని కూర్చున్నాం, మున్సిపాలిటీలో చైర్మన్ కమిషనర్ మాకు వచ్చి అందరు దరఖాస్తులు ఇచ్చిరు, మీకు ఆ రోజు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు కనీస అవగాహన లేకుండా ఒకరి మీద దుమ్మెత్తిపోయడం, ఎవరిదో తప్పును మీదేసుకొని ఇంకో కొత్త కథ అల్లుతున్నారు. ఇంకో దాంతోపాటు 2020లో అంటే అర్షిత్ కుమార్ కమిషనర్ ఉన్నాడు. అర్షిత్ కుమార్ మేము పెట్టుకొని 2020లో అర్షిత్ కుమార్ కమిషనర్ లేడు. 23లో వచ్చింది జాకీర్ సార్ ఆ రోజు కమిషనర్. 2020లో మీరు కనీస అవగాహన తీసి చూడకుండా లేఅవుట్ భూమి ఎవరు అమ్మిరు, లేఅవుట్ ఎవరు పర్మిషన్ తీసుకురు, భూమి అమ్మినోకి జీపే చేసిన తర్వాత ఆ ప్లాట్ రిజిస్టర్ చేసే హక్కు ఉంటుందా? కేవలం మీరేం చూపించినట్టే ప్రెస్ లా జీపే హోల్డర్ షాయద్ అమ్మిన వారు షాయద్ ఉంది కదా అంటే జీపే చేసిన వ్యక్తి ప్రతి ఏ డాక్యుమెంట్ అయినా అది ప్రొఫార్మ్ అయిందంటే జీపే చేసిన తర్వాత ఆ జీపే పేరు ఏ విధంగా వాళ్ళకు హక్కులు ఇద్దరికి ఇచ్చినట్టు ఆ హక్కులతోటి వాళ్ళు ప్రతి డాక్యుమెంట్ ఇదే కాదు వాళ్ళు అమ్మిన ప్రైవేట్ డాక్యుమెంట్ లో కూడా నా పేరు ఉంటుంది. అది నేనైనా వాళ్ళైనా ఎవరైనా జీపే చేసినా అది అదే అదొకటి.
ఇంకోటి నాకు కొత్త విషయం ఏం తెలిసిందంటే, ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టు అది విట్నెస్లో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మా నిజాయితీ వాస్తవంగా మాకు బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ కాదు, మేము ఆ రోజు చెప్పింది కేవలం ప్లాట్లు, గ్రామ పంచాయతీ ప్లాట్లు అన్యాక్రాంతమైనవి. దీని మీద కమిషనర్ కాబట్టి నాకు కొత్తగా ఒక కొత్త విషయం ఏం తెలిసిందంటే, మన ప్రెస్ మీట్లో నాకు కొత్త కుటుంబ సభ్యుడు దొరికింది. నాకు తెలియదు, వాడు నాకు దగ్గర బంధువు, నాకు ఈ రోజు వరకు కూడా తెలియదు. సమీర్ అంట, నాకు సమీర్ అనేటైనా నాకు కొత్తగా నాకు దగ్గర బంధువు అయింది. నాకు తెలియదు సమీర్ ఎవరో తెలియదు, నీకు నాకు బంధువు ఎవరో తెలియదు. నేను కలవకుంటలే పుట్టి పెరిగిన, నాకు బంధువులు ఎవరో అందరికీ తెలుసు. సమీర్ అనే వ్యక్తిని నువ్వు చూడాగా నాకు దగ్గర బంధువు చేసినావు. వాస్తవంగా సమీర్ అనే వ్యక్తి నేను అమ్మిన సుజాద్ అలీ వాళ్ళ అల్లుడు. సుజాద్ అలీ రాములకు నేను ప్లాట్ల భూమి అమ్మినా కదా, వాళ్ళ అల్లుడు పేరు సమీర్. ఆయన బిడ్డేసి పెట్టుకున్నా. ఆయన సమీర్ని తీసుకొచ్చి నాకు లింక్ పెట్టినావు, దగ్గర బంధువు ఈయన చేసుకున్నాడు అన్నాడు. ఇందులో కాంగ్రెస్ పాత్ర ఉందా అని మా క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఉందా లేదా అనేది మీ మీదనే ఇచ్చి పెడుతున్నారు. ఉందా లేదా నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు మాకు తెలియదు, అది మీ మీదనే ఇచ్చి పెడుతున్నా. ఇంకోటి ఎల్ఆర్ఎస్ లా కట్టుకున్నారంటే ఇంకా ఎల్ఆర్ఎస్ గురించి మీరు చెప్పిన దాంతోపాటు మసీద్లో ప్రమాణం చేయాలి, సత్యం రెడ్డి హనుమాన్ టెంపుల్లో ప్రమాణం చేయాలి. ఇప్పుడు నేను ముస్లిం అయితే అంటే నాకు సర్టిఫికేట్ ఇస్తున్నా, ఈయన ముస్లిం, ఈయన సర్టిఫికేట్ ఇస్తే నేను ముస్లిమా? నీ కథకి, నీ అబద్ధపు కథకి నువ్వు కమ్యూనిటీకి ఎందుకు తెచ్చినావు? నువ్వు చెప్పేది కూడా ప్రమాణం చేయాలి. నువ్వు ముస్లిం అయితే అంటే నాకు నువ్వు సర్టిఫికేట్ ఇస్తేనే నేను ముస్లిమా? ముస్లిం గాడా? నేను ముస్లిం గానా? వానికి ఏమన్నా గుర్తా? ఇంకోటి మసీదులో ప్రమాణం చేయమన్నాడు. నేను ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా నా 10 సంవత్సరాల జీవితంలో, నా ఈ రాజకీయ జీవితంలో నేను కుల మతాలకు అతీతంగానే ఉన్న అందరితో కలిసిమెలిసి ఉన్నా. ఈ రోజు వరకు కూడా నేను మజీదు, హిందూ, ముస్లిం అనే వర్డ్స్ నేను ఈ రోజు వరకు ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. నువ్వు మజీదే కాదు, నేను గుడిలో ఉండి కూడా చెప్తా, మజీద్లో ఉండి కూడా చెప్తా, గుడిలో నిలబడి కూడా నేను చెప్తా, చర్చిలో కూడా నిలబడి నేను చెప్తా. నువ్వు ఏడంటే ఏ రోజు అంటే ఆ రోజు వచ్చి నేను నిలబడి చెప్తాను. ప్రస్తావన నువ్వు తీసినావు కాబట్టి నీ స్వార్థ రాజకీయాలకు కులాలను, మతాలను, మనుషులను అందరూ కలుపుతాం. కానీ మాకు అవసరం లేదని నేను నీకు చేయమని నేను చెప్పాను. ఎందుకంటే రాజకీయం వేరు, అది మతం అనేది అది మన పర్సనల్. అది అయినా నేను ఖచ్చితంగా చెప్తున్నా, ముస్లిం అయితే అని నువ్వు చెప్పినందుకు కాదు, నువ్వు కులాన్ని పెద్ద విమర్శించిన కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్కడంటే ఏ రోజు నువ్వు డిసైడ్ చేయి, నేను ఆ రోజు వచ్చి నేను ఎక్కడ ప్రమాణం చేయమన్నా ఈ ప్రమాణం చేసి నాకు ఎటువంటి సంబంధం లేదని ఈ రోజు కూడా చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్తా. నాకు 10 సంవత్సరాలలో అవినీతి చేసిన అని ఆరోపించారు. నేను ఏ రోజు ఏ అవినీతి చేయలేదు. మా కుటుంబం ఒక గౌరవంగా కల్వకుర్తిలో మా కుటుంబం ఎన్నో సేవలు చేసింది. నేను ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు చెప్పుకోలేదు. రాజకీయంగా నేను ఉన్నా కానీ మీతో చెప్పినా కానీ నేను సొంతంగా నేను నోరు తెరిచి ఎప్పుడు చెప్పుకోలేదు. మా కుటుంబం ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఎంతో మందికి ఇచ్చారు. మా తండ్రి గారు కూడా రాజకీయంగా